బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసిన తెలుగు తమ్ముళ్లు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన చీకటి జీవుల పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరి సుఖశాంతుగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న చీకటి జీవాల్ని భోగి శుభాకాంక్షలు. చీరాల తెలుగుదేశం నియోజకవర్గం ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా భోగి మంట వేయటం జరిగింది. ఈ భోగి మంటలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన జీవోలన్నింటినీ కూడా తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఈ రోజు భోగి మంట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమైపోతుందని ఈ భోగి సందర్భంగా చీరాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ